ప్రజాయుద్ధ నౌక శ్రీ గద్దరన్న గారి జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజలందరి తరపున ఘన నివాళి. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్. నిజంగా ఒకసారి సభ పెడతానట 10 లక్షల మంది వచ్చిందట. చూడండి, గద్దరన్న ఒక పిలిపిస్తే 90వ దశకంలోనే 10 లక్షల మంది వచ్చిందంటే మరి ఆ 10 లక్షల ఓట్లు ఎటుపోయినాయి అంటే మనము అసలు జనాన్ని సమీకరించినాక ఆ జనాన్ని ఏం చేయాలన్నది మన వాళ్ళు బోధించలే. అందుకే గద్దరన్న కనుక అంత గొప్ప వాయిస్ పెట్టుకొని, అంత గొప్ప సాహిత్యం పెట్టుకొని అసలు ఒక యుద్ధమే కదిలిచ్చినట్టు ఉంటుంది గద్దరన్న పాట అందుకుంటే. మొత్తుకున్నాం, పాటలు పాడినాం, ఎగిరినాం, దురికినాం. మరి గద్దరన్న వెనుక ఉరికొచ్చిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిండు గద్దరన్న పాట విని. మరి గద్దరన్న ఎందుకు ముఖ్యమంత్రి కాలే అంటే ఓటు యొక్క విలువను చెప్పడంలో గద్దరన్న వెనుకబడిపోయాడు. గద్దరన్న పాటలు విని వెర్రిగా లాగుల మీద ఉరికొచ్చిన అని చెప్పిండు పవన్ కళ్యాణ్ గారు. కానీ మన పవర్ అంత ఎక్కడున్నది అనేది పవన్ కళ్యాణ్ కనిపెట్టిండు. ఎక్కడున్నది? ఓట్లో ఉన్నది మన పవర్. ఆ ఓట్లను వాడుకోగలిగిండు గద్దరన్న. 10 లక్షల మందిని, 20 లక్షల మందిని, 30 లక్షల మందిని ప్రేరేపించగలిగి, ఆకర్షించగలిగి, ఆకట్టుకోగలిగి ముఖ్యమంత్రి కాలేకపోయిందంటే కేవలం ఓటును, ప్రజాస్వామ్యాన్ని గద్దరన్న ఆనాడు విశ్వసించలేకపోయిండు. దాని ప్రాధాన్యతను తెలుసుకోలేకపోయిండు. ఆఖరికి చివరి దశలో రాజ్యాంగం పట్టుకొని ఈ రాజ్యాంగమే మనకు దిక్కు, ఓటే మన ఆయుధమని చెప్పుకున్నాడు. కాబట్టి మందకృష్ణన్న పోరాటం చేసిండు 30 సంవత్సరాలు, గద్దరన్న 30 సంవత్సరాలు పోరాటం చేసిండు. ఇప్పుడున్న మన కుల సంఘాలు ఇంకా మొత్తుకుంటున్నాయి. నేను అంటున్నా, కుల సంఘాలు ఉంటే ఉంచుకోండి, కానీ కుల సంఘాలను ఏకం చేసినాక మీరు రాజకీయం చేయకపోతే మాత్రం ఒట్టిదే. కుల సంఘాలను తీసుకపోయి ఫలానా పార్టీకి అమ్ముకొని గంపగుత్తగా ఆ ఓట్లను తీసుకుపోయి ఫలానా పార్టీకి ఎత్తే మీరు చేసిన పోరాటమే వృధం.